హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సాయి వైటీ వ్లాగర్. సో, ఈరోజు కర్ణాటకలో బెంగుళూరు దగ్గరలో ఇంకొక కొత్త ప్లేస్‌కి తీసుకెళ్తున్నాను. నాతో రండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మనం చాలా రీల్స్‌లో చూస్తూనే ఉన్నాం గదా! మోస్ట్ వైరల్ అయిన గృహాంతర కేవ్ టెంపుల్ గురించి ఇది. సో, రీల్స్‌లో ఎలా ఉందో అండ్ ఇక్కడ రియాలిటీగా వచ్చి చూస్తే ఎలా ఉంటుందో మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో, కంప్లీట్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఈ ప్లేస్ ఎక్కడుందంటే చింతామణి అని కడప బెంగుళూరు హైవే రోడ్‌లో వెళ్తుంటే చింతామణి అనే ప్లేస్ దగ్గరుంటుంది. అండ్ మారతల్లి నుంచి ఇది అరౌండ్ 2½ అవర్స్ జర్నీ ఆర్ 2 అవర్స్ జర్నీ డిపెండ్ అపాన్ ద ట్రాఫిక్. 80 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. హొసకోట మీదుగా వెళ్ళాలి ఈ ప్లేస్‌కి. చిన్న హిల్ ఎక్కాలన్నమాట ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత టెంపుల్‌కి రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. చెప్పల్ స్టాండ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్నప్రసాదం గూడా అవైలబుల్‌గా ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 12:30 పీఎం టు 3:30 పీఎం అని ఉంది. మరి అది ఎవ్రీ డేనా లేకపోతే పర్టిక్యులర్ డేస్‌లోనా అనేది కన్ఫర్మ్‌గా తెలియదు. సో, నెక్స్ట్ కార్ పార్కింగ్ చేసిన తర్వాత చిన్నగా కొండపైకి ఎక్కాలి. కేవ్ టెంపుల్‌లోకి రీచ్ అవ్వడానికి బై వాక్ వెళ్ళాలన్నమాట. సో, వెళ్తూ ఉంటే మొత్తం గూడా ఎక్కడ చూసినా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అండర్ కన్‌స్ట్రక్షన్ ఫేజ్‌లో ఉందనమాట ఇక్కడ ప్లేస్. సో, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక రూట్ ఉంది. అది ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్తుందంట. అది గూడా తప్పకుండా చూడండి ఒకసారి కుదిరితే ఒకవేళ వచ్చిన వాళ్ళు. అండ్ ఈ కన్‌స్ట్రక్షన్ పూర్తవ్వడానికి చాలా ఇయర్స్ పట్టిద్దేమో మేబీ. అప్పుడు వచ్చి చూస్తే ఇంకా బాగా లుక్ ఉంటుంది. అండ్ ఆ కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ మనకి బ్యానర్స్ మీద పెట్టారు. అది వీడియో లాస్ట్‌లో చూడొచ్చు. ఈ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ హోల్ కన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటుందనేది. సో, ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి మీరు ఫుట్‌వేర్ అనేది వేసుకొనే మీరు పైకొచ్చేయండి. అండ్ ఈ ఫుట్ స్టెప్స్ దగ్గర మీరు మీ చెప్పల్స్ కానీ, ఏమన్నా షూస్ ఉంటే అవి ఇక్కడ డ్రాప్ చేసి స్టెప్స్ ఎక్కి లోపల టెంపుల్‌లోకి రీచ్ అవ్వచ్చు. సో, ఎందుకంటే అక్కడ కాళ్ళకి ఏమన్నా రాళ్ళు గుచ్చుకున్నా కూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తుంటే కనుక కొంచెం జాగ్రత్తగా రండి కేర్‌ఫుల్‌గా. సో, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కడానికి లైట్‌గా ఇబ్బంది పడాల్సొస్తుంది. బట్ ఓకే. మేనేజబుల్ అనమాట. అండ్ ఇప్పుడు కేవ్ టెంపుల్‌లోకి రీచ్ అయ్యాము. అండ్ మేమొచ్చిన టైంకి ఇక్కడ లైట్స్ అవేమీ ఆన్ చేయలేదు. బట్ ఇట్స్ బిట్ డార్క్. సో, కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అండ్ రియాలిటీగా చూస్తే మాత్రం అంత ఎఫెక్టివ్‌గా ఏమి అనిపియలేదు. బట్ ఓకే. ఇక్కడి వరకే మనకి మొబైల్ అనేది అలౌ చేస్తారు. కెమెరా గానీ ఏమన్నా. సో, మెయిన్ శివలింగ టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్స్ అవేమీ అలౌ చేయరు. ఆఫ్ చేయమంటున్నారు. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ స్టార్టింగ్‌లో కింద ఫుట్‌వేర్ అన్నప్రసాద దగ్గర ఒక పెద్ద బ్యానర్ చూసారు గదా! అక్కడ 64 ఆకారాస్ అని జెప్పేసి స్టాచ్యూస్ ఉన్నాయని మెన్షన్ జేశారు. బట్ ఇక్కడ అన్ని స్టాచ్యూస్ నాకేం కనిపియలేదు. సో, అదొకటి. అండ్ మేబీ ఫ్యూచర్‌లో పెట్టొచ్చేమో. సో, నెక్స్ట్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే రైట్ సైడ్‌కి వెళ్ళాలి. గణేష స్టాచ్యూ వస్తుంది. అండ్ తర్వాత మెయిన్ శివలింగ టెంపుల్. దాని పక్కనే పార్వతీదేవి టెంపుల్ ఉంటుంది. సో, అన్నీ గూడా ఆ కేవ్ లోపలే అనమాట. సో, దర్శనం అంతా బా జరిగింది. బట్ అంత దూరం నుంచి వచ్చినందుకు ఇక్కడ అంత సీనరిక్‌గా ఏమనిపియలేదు. హిల్ పాయింట్ నుంచి మెయిన్ కేవ్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే ఆ వ్యూ అంతా గూడా హిల్ వ్యూ అనేది చాలా బావుంది. అది మాత్రం వర్త్ అనమాట. ఇక్కడ కార్ పార్కింగ్‌కి ఒక 30 రూపీస్ అండ్ చెప్పల్స్‌కి ఒక 10 రూపీస్ తీసుకున్నారు. అంతే. ఇంకా మిగతాదంతా ఫ్రీనే. సో, ఒకసారి హిల్ వ్యూ చూసేయండి ఎలా ఉందో. బావుంది. అండ్ ఫైనల్‌గా ఈ బ్యానర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అని జెప్పేసి. స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఇంకా చాలా వర్తబుల్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you. See you in the next video.